Yeah, very good afternoon, Nana. Today's topic is derivation of formula for curved mirror. కర్వ్డ్ మిర్రర్ కు సంబంధించి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుంది బిడ్డ. ఆ ఫార్ములా ఏంటంటే 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. దిస్ ఈస్ ద మిర్రర్ ఫార్ములా ఫర్ ఎ కర్వ్డ్ మిర్రర్. దీన్నే మనం మిర్రర్ ఈక్వేషన్ అని కూడా అంటాం నాన్న. జనరల్గా మనము ఒక కర్వ్డ్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ను పెడితే ఆ ఆబ్జెక్ట్కు డిస్టెన్స్ను బేస్గా చేసుకొని ఒక ఇమేజ్ ఒక లొకేషన్లో ఫామ్ అవుతుంది. మనకు తెలుసు డిఫరెంట్ పొజిషన్లలో ఆబ్జెక్ట్స్ పెట్టినప్పుడు ఇమేజెస్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేటువంటిది తెలుసుకున్నాం. దానికి సంబంధించిన రే డయాగ్రామ్స్ కూడా గీసినాం. అయితే ఒక సర్టైన్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి ఒక కర్వ్డ్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు దాని డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అయితే దానికి సూటబుల్గా ఒక లొకేషన్ లోపల ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ డిస్టెన్స్ను మనం v అనుకుంటే ఫోకల్ లెంత్ f, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అండ్ ఇమేజ్ డిస్టెన్స్ v, వీటి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ తెలియజేసేటువంటి ఈక్వేషనే మనకు మిర్రర్ ఫార్ములా లేదా మిర్రర్ ఈక్వేషన్ అంటాం. సో మిర్రర్ ఫార్ములా గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ f ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అండ్ ఇమేజ్ డిస్టెన్స్ v. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దిస్ ఫార్ములా, అంటే ఈ ఫార్ములాను మనం ప్రూవ్ చేయాలన్నా లేదా ఈ ఫార్ములాను మనం డిరైవ్ చేయాలన్నా మనకు కొంత బేసిక్ నాలెడ్జ్ అవసరం బేట. ఆ బేసిక్ నాలెడ్జ్ దేనికి సంబంధించినటువంటిది నాన్న అంటే, ఒకటేమో సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు మ్యాథమెటిక్స్ లో వస్తుంది. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ ను యూజ్ చేసుకొని మనం ఈ డెరివేషన్ ను ఆర్ ఈ ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం. అట్లనే లైట్ రేస్ కు సంబంధించి మార్జినల్ రేసు, పెరాక్సియల్ రేసు అని రెండు రకాల రేస్ ఉంటాయి నాన్న. ఆ రేస్ ఏంటివి, అవి ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం చూసుకుంటాం. అట్లనే సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కాన్సెప్ట్ మనం ఇక్కడ ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేటువంటిది చూస్తాం. ఓకే, సో లెట్ us లుక్ ఇన్ టు దిస్. కొంచెం డెప్త్ గా చూసుకుందాం నాన్న. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఒక రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి నాన్న. రెండు ట్రయాంగిల్స్. ఓకే, వాట్ యు ఐడెంటిఫై? యాక్చువల్ గా మనకి ఏం ఐడెంటిఫై చేయొచ్చు ఆ రెండు ట్రయాంగిల్స్ చూడంగానే? దే లుక్ లైక్ సిమిలర్, ఒక్క తీరుగా కనపడతానే. అఫ్ కోర్స్ సైడ్స్ లెంత్ అనేటువంటివి డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ సిమిలర్ గా కనపడతానే కదా. సో ఇటువంటి ట్రయాంగిల్స్ ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం నాన్న. ఇఫ్ యూ లుక్ ఇన్ టు దిస్ ఈస్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అండ్ దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్ PQR. ఈ రెండు ట్రయాంగిల్స్ ను మనం ఏమంటాం నాన్న అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఎందుకంటే దే లుక్ లైక్ సిమిలర్, ఒక తీరుగా కనబడుతున్నాయి కాబట్టి వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని అంటాం. ఓకే, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ కి సంబంధించినటువంటి బేసిక్ రూల్ ఏంటి నాన్న అంటే, చాలా రూల్స్ ఉంటాయి కానీ మనకు అవసరమైనటువంటి రూల్ ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ దట్ బేసిక్ రూల్ నాన్న అంటే, ద రేషియో ఆఫ్ మ్యాచింగ్ సైడ్స్ ఆర్ ఆల్ ద సేమ్ వాల్యూస్. అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ను సిమిలర్ ట్రయాంగిల్స్ అని కన్ఫర్మ్ చేసినాక, ఈ రెండు ట్రయాంగిల్స్ ను సిమిలర్ ట్రయాంగిల్స్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఇగో ఇక్కడ ఒక సైడ్ ఉన్నది AB, దీనికి మ్యాచ్ అయ్యే సైడ్ దీంట్లో ఉంటది. ఏంటిది అది? PQ. ఓకేనా? సో ఈ AB దీనికి మ్యాచ్ అయ్యేటువంటి సైడ్ PQ, వీటి రేషియో. అట్లనే ఇఫ్ ఐ టేక్ BC, దీనికి మ్యాచ్ అయ్యేటువంటి సైడ్ ఏంటిది? QR. వీటి రేషియో ఈక్వల్ గా ఉంటది ఆర్ సేమ్ గా ఉంటది. అట్లనే AC కి మ్యాచ్ అయ్యేటువంటి సైడ్ ఏంటిది? PR. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వీటి రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి, సేమ్ ఉంటాయి. రేషియో అంటే ఏంటిది మరి అంటే
రేషియో అంటే ఏంటి బిడ్డ, ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఏబి అనేది ఒక సైడ్ ఫస్ట్ ట్రయాంగిల్ కి, దానికి సిమిలర్ సైడ్ ఏంటిది, మ్యాచింగ్ సైడ్ ఏంటిది దీంట్లో అంటే పీక్యూ. సో దిస్ ఏబి బై పీక్యూ ను రేషియో అంటాం. రేషియో అంటే డివైడెడ్ బై, ఓకేనా. అట్లనే ఐ టేక్ అనదర్ సైడ్ ఏసీ, దానికి మ్యాచింగ్ సైడ్ ఇందులో ఏంటిది పిఆర్. ఓకే, ఆ రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో ఏబి డివైడెడ్ బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై పిఆర్. అది మళ్ళీ బీసీ డివైడెడ్ బై క్యూఆర్ కు కూడా ఈక్వల్ గా ఉంటది. దిస్ ఈస్ వాట్ వి కాల్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏబిసి అండ్ పిక్యూఆర్లు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితాయా కావా? అవి కూడా సిమిలర్ ట్రయాంగిల్సే అవుతాయి, ఎందుకంటే ఆ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాబట్టి. ఓకేనా బిడ్డ? రైట్ యాంగిల్ ఎక్కడ ఉన్నది, ఏబిసి లోనేమో బి దగ్గర ఉన్నది, పిక్యూఆర్ లోనేమో క్యూ దగ్గర ఉన్నది, కాబట్టి ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్సే. కాకపోతే ఇక్కడ నువ్వు కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఏబి సైడ్ కు మ్యాచింగ్ సైడ్ ఏంటిది, ఇది పిక్యూ. అట్లనే ఏసీ సైడ్ కు మ్యాచింగ్ సైడ్ ఏంటిది పిఆర్ లేదా ఆర్పి. బీసీ సైడ్ కు మ్యాచింగ్ సైడ్ ఏంటిది క్యూఆర్ లేదా ఆర్క్యూ. సార్ ఇక్కడ బీసీ ఏమో కింద ఉన్నది, ఇక్కడేమో పైన ఉన్నది అని అనుకోకు. దీన్ని రొటేట్ చేస్తే సేమ్ షేప్ కి వస్తుందా రాదా? వస్తుంది కదా. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డిక్లేర్ దట్ దీస్ టూ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇందులోపల మనము మ్యాచింగ్ సైడ్స్ ఎట్లా తీసుకుంటామంటే, సి ఏబి, ఏబికి మ్యాచింగ్ సైడ్ ఏంటిది బిడ్డ ఇక్కడ పిక్యూ. పిక్యూ. సో ఏబి డివైడెడ్ బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏసీకి మ్యాచింగ్ సైడ్ ఏంటిది దీంట్లో పిఆర్. పిఆర్. వెరీ గుడ్. సో ఏసీ డివైడెడ్ బై పిఆర్. పిఆర్ అన్న ఆర్పి అన్న ఒకటే, ఎట్లయినా ఒకటే. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ the sides for a similar triangles. అట్లనే ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తున్నది ఏబిసి. ఓకే, ఏబిసి అనే ట్రయాంగిల్ కనిపిస్తున్నది. దాంట్లో బీసీకి ప్యారలల్ గా ఆర్క్యూ అనేటువంటి లైన్ కనపడుతుంది. కెన్ యూ ఐడెంటిఫై దట్ దేర్ ఆర్ టూ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్? ఈ ఫిగర్ లో రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయొచ్చా బిడ్డ? చూడండి, వచ్చినాయి రెండు ట్రయాంగిల్స్. సో ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్, అట్లనే ఏఆర్క్యూ ఆర్ ఏక్యూఆర్ హవెవర్. ఓకే, అలా రెండు ట్రయాంగిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పబడతాయి. ఇప్పుడు ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు వీటిలో ఏబి డివైడెడ్ బై ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై ఏక్యూ. రాయచ్చా? ఏబి డివైడెడ్ బై ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై ఏక్యూ. ఇవి మ్యాచింగ్ సైడ్స్, వాటి రేషియో ఈక్వల్. అంతేకాకుండా ఇంకొక రేషియో కూడా తీసుకోవచ్చు. బీసీ డివైడెడ్ బై ఆర్క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ డివైడెడ్ బై ఏక్యూ. బీసీ ఇది, దీనికి మ్యాచింగ్ సైడ్ ఆర్క్యూ. ఏసీ ఇది, దానికి మ్యాచింగ్ సైడ్ ఏక్యూ. సో బీసీ బై ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏక్యూ అని చెప్పవచ్చు. ఇది సిమిలర్ ట్రయాంగిల్ యొక్క కాన్సెప్ట్. ఇగో ఈ కాన్సెప్ట్ ను మనం వాడుకుంటాము మిర్రర్ ఫార్ములా డ్రా చేసేటప్పుడు. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ గురించి కూడా చెప్పినాను నాన్న. ఏంటిది అది అంటే మార్జినల్ రేసు, పెరాక్సియల్ రేసు అనేటువంటిది. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏం మిర్రర్ నాన్న? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్. వెరీ గుడ్. కాన్కేవ్ మిర్రర్ లోపల పోల్ ఉన్నది, ఫోకస్ ఉన్నది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నది, ఇంకొక సమ్ ఏదో ఒక పాయింట్ ఉన్నది. ఓకే, రైట్. ఏమంటున్నాము? లైట్ రేస్ విచ్ ఇన్సిడెంట్ అవే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ మార్జినల్ రేస్. మార్జినల్ రేస్ అంటే ఏంటి అంటే నాన్న, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దూరంగా ఇన్సిడెంట్ అయ్యేటువంటి రేస్ ను మనం మార్జినల్ రేస్ అంటాము. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దూరంగా ఇన్సిడెంట్ కావడం అంటే ఇక్కడ చూడండి, ఒక ఇన్సిడెంట్ రే అలా ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు చూడండి మీరు, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి చాలా దూరంగా లేదు ఇది. ఓకే,
ఈ విధంగా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దూరంగా ఇన్సిడెంట్ అయితే ఇటువంటి రేస్ ను మనం ఏమంటాం నాన్న అంటే మార్జినల్ రేస్ అంటాము. మీరు కనుక చూసుకున్నట్టయితే ఇంత డిస్టెన్స్ ఉన్నది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కదా. సో ఈ విధంగా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి చాలా దూరంగా ఇన్సిడెంట్ అయ్యేటువంటి రేస్ ను మనం మార్జినల్ రేస్ అంటాము. అప్పుడు ఇగో ఈ ఎక్స్ నుంచి ఈ పి డాష్ వరకు గీసినటువంటి ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా లెందీగా ఉంటది. సో ఇటువంటి రేసు ఏం రేస్ బిడ్డ? మార్జినల్ రేస్ అనబడతాయి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మార్జినల్ రేస్ అంటే ద రేస్ విచ్ ఇన్సిడెంట్ అవే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి చాలా దూరంగా ఇన్సిడెంట్ అయ్యేటువంటి రేసు మార్జినల్ రేసు. దూరంగా ఇన్సిడెంట్ అయ్యేటివి మార్జినల్ అన్నప్పుడు పెరాక్సియల్ అంటే ఎట్లా ఇన్సిడెంట్ కావాలి? దగ్గరగా ఇన్సిడెంట్ అవ్వాలి. ఎస్, సి లైట్ రేస్ విచ్ ఇన్సిడెంట్ నియర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ పెరాక్సియల్ రేస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కు దగ్గరగా ఇన్సిడెంట్ అయ్యేటువంటివి పెరాక్సియల్ రేస్. సి దిస్ ఈస్ ద పెరాక్సియల్ రే. ఈ రెండు లైట్ రేస్ ను కంపేర్ చేసినప్పుడు ఈ ఎల్లో కలర్ రే ఏమో దూరంగా ఇన్సిడెంట్ అవుతుంది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి, ఆరెంజ్ కలర్ రే ఏమో దగ్గరగా ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇలా దగ్గరగా ఇన్సిడెంట్ అయ్యేటువంటి రేస్ ని మనం పెరాక్సియల్ రేస్ అంటాము. ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ప్రొజెక్షన్ ఎంత తక్కువ ఉన్నది చూడండి. ఈ ప్రొజెక్షన్ తోటి కంపేర్ చేసినప్పుడు ఈ ప్రొజెక్షన్ చాలా తక్కువగా ఉన్నది. సో అప్పుడు ఫస్ట్ మార్జినల్ రేసు అబ్జర్వ్ చేసినప్పుడు పి డాష్ అనేటువంటిది ఇక్కడ ఉంటే నెక్స్ట్ పెరాక్సియల్ రేస్ కి వచ్చేసరికి పి డాష్ లొకేషన్ ఎక్కడికి పోతుంది? ఇక్కడికి వచ్చేస్తుంది కదా. అంటే అర్థం ఏంటిది? మార్జినల్ రేసు ఇన్సిడెంట్ నుంచి ఆర్ మార్జినల్ రేస్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుండి ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్రొజెక్షన్ గీస్తే ఆ ప్రొజెక్షన్ చాలా లెందీగా ఉంటది మరియు ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ పోల్ నుంచి దూరంగా ఉంటది. అదే లైట్ రే కనుక పెరాక్సియల్ రే అయితే ప్రొజెక్షన్ లెంత్ తక్కువ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎవరికి దగ్గరికి పోతుంది? పోల్ కు దగ్గరికి పోతుంది. సరే నేను ఇంకా పెరాక్సియల్ రే ఇంకా తగ్గించి తీసుకున్నాను అనుకోండి, ఈ పి డాష్ కాస్త ఎక్కడికి పోతా అంటే మెల్లమెల్లగా నేను ఈ లైట్ రేను ఇంకా దగ్గరికి తీసుకొచ్చిన అనుకోండి, అప్పుడు ఈ పి డాష్ ఎవరి దగ్గరికి పోతా అంటే మెల్లమెల్లగా పోల్ దగ్గరికి పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ పెరాక్సియల్ రేస్ పి డాష్ నియర్లీ కోయిన్సైడ్స్ విత్ ద పోల్ అని అర్థం చేసుకోండి. ఓకే, ఈ కాన్సెప్ట్ మనకు అవసరం అవుతుంది. ఓకేనా బిడ్డ? పెరాక్సియల్ రేస్ కు పి డాష్ నియర్లీ పోల్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఒక లాంగ్ ఆబ్జెక్ట్ పెట్టినా, ఈ లాంగ్ ఆబ్జెక్ట్ ని కనుక కన్సిడర్ చేస్తే ఆ లాంగ్ ఆబ్జెక్ట్ ఏబి అనేటువంటి ఆబ్జెక్ట్ చూస్తే దాంట్లో బి నుంచి నేను ఒక ఇన్సిడెంట్ రే గీస్తా. దీని ప్రొజెక్షన్ ఏమైంది? ఎక్స్పి డాష్ అయింది. ఇది మార్జినల్ రే అవుతుందా పెరాక్సియల్ రే అవుతుందా బిడ్డ? మార్జినల్ రే అవుతుంది, ఎందుకంటే చాలా దూరంగా ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు నేను ఇంకొక ఇన్సిడెంట్ రే ఇక్కడి నుంచి తీసుకుంటా. ఇదేం రే అవుతుంది బిడ్డ? మార్జినల్ అవుతుందా పెరాక్సియల్ అవుతుందా? ఈ ప్రొజెక్షన్ అనేది తగ్గింది కాబట్టి ఇది పెరాక్సియల్ రే అవుతుంది. సో మార్జినల్ రే అంటే దూరంగా ఇన్సిడెంట్ అవుతుంది ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి, పెరాక్సియల్ రే అంటే దగ్గరగా ఇన్సిడెంట్ అవుతుంది. ఓకేనా? సో as the incident ray comes closer to the principal axis, P dash moves towards the pole. That means for paraxial rays, P dash almost coincide with the P. So మనం ఎంత పెరాక్సియల్ కాన్సెప్ట్ కు పోతే ఈ P dash అనేది P కి అంత దగ్గరగా పోతుంది. ఫర్ ఆల్మోస్ట్ పెరాక్సియల్ రేస్ కు ఈ P dash అనేది P తోటి కోయిన్సైడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండు విషయాలను మనము డెరివేషన్ చేయడం ప్రారంభించక ముందే తెలుసుకున్నాము. ఒకటి సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్, ఇంకొకటి పెరాక్సియల్ రేస్ కాన్సెప్ట్. ఓకేనా బిడ్డ?